నమస్తే అవ్వ, బాగున్నారమ్మా? అవ్వ మన గుర్తు ఫ్యాన్ గుర్తావా? ఒక ఎంపీ ఓటు, ఒక ఎమ్మెల్యే ఓటు. మన గుర్తు ఫ్యాన్ గుర్తు, ఒక ఎంపీ. నమస్తే అమ్మా, నమస్తే అమ్మా, నమస్తే అమ్మా, నమస్తే పిల్లలు. మన గుర్తు ఫ్యాన్ గుర్తమ్మా, గుర్తమ్మా. 2 ఓట్లు ఉంటాయి అమ్మా. అన్న నమస్తే అన్న. 2 ఓట్లు ఉంటాయి అన్న, ఒక ఎంపీ ఓటు, ఒక ఎమ్మెల్యే ఓటు అమ్మా. లేండి అమ్మా ఫ్యాన్. నమస్తే పిల్లలు. एक एमपी का రెండు ఖచ్చితంగా మా తప్పకుండా ఫ్యాన్కి వెళ్ళమ్మా. పెన్షన్ వస్తుందా? నేనే పంపించేది పెన్షన్ ఖచ్చితంగా వెళ్ళమ్మా. 2 ఓట్లు ఉంటే ఎమ్మెల్యే ఒకటి, ఎంపీ ఒకటి, 2 ఖచ్చితంగా వెళ్ళమ్మా. ఇంకా అందరికి చెప్పమ్మా. చెప్పు శ్రీరెడ్డి కాదు. మా తప్పకుండా ఫ్యాన్కి వెళ్ళమ్మా. 2 ఓట్లు ఉంటాయి, ఒక ఎమ్మెల్యే ఓటు, ఒక ఎంపీ ఓటు ఉంటుంది. 2 ఖచ్చితంగా వెళ్ళాం. ఏం చేస్తున్నారు? 2 ఓట్లు ఉంటాయి సార్, 2 ఖచ్చితంగా వెళ్ళాం. ఇంకా అందరికి చెప్పండి. ఫ్యాన్కి వెళ్ళమ్మా. అందరికి చెప్పాలి. ఎంపీ ఓటు ఉంటుంది. ఈరోజు మేము సింహాద్రిపురము డోర్ డోర్ ప్రచారం చేస్తున్నాము. బాగా జోరుగా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు 4వ రోజు 5వ రోజు బాబన్న ఎన్నో రోజు అన్న ఈరోజు ఫస్ట్ రోజు. ఈరోజు అందరం కలిసి చేస్తున్నాము. చాలా జోష్ ఎక్కువ ఉంది. థ్యాంక్స్ అండి. అందరూ వాళ్ళ సంక్షేమ పాలనకు నిదర్శనం. మండు టెండల్లో 46 డిగ్రీల టెంపరేచర్లో దాదాపుగా 30 రోజుల నుంచి సింహాద్రిపురం మండలం డోర్ టు డోర్ క్యాన్వాస్ జరుగుతూ ఉంది. ప్రజలు చూడండి ఎంత కోలాహలంగా వాళ్ళ ఇంటి సభ్యుడు, వాళ్ళ ఇంటి పెద్ద నిలబడినట్టు ప్రతి ఇంటి గడప గడప తొక్కుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో సంక్షేమం కనపడతా ఉంది. జగనన్న పాలన, సంక్షేమ పాలన, రామరాజ్య పాలన తలపిస్తుందనే దానికి ఇదొక్కటే నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి అర్హుడైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. కాబట్టి ఇవాళ జగనన్నను ఇంతగా ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్స్లో మరింత భారీ మెజారిటీతో జగనన్నను గెలిపించడానికి ప్రజలు, ఆడవాళ్ళు అయితేనే కానీ, వికలాంగులు అయితేనే కానీ, వితంతులు అయితేనే కానీ ప్రతి ఒక్కరు